చాలా అందంగా ఉంది కదా. అరే రే, ఈ జాగా బాగుంటుందని నాకు ముందే తెలుసు. అందుకే విహారయాత్రకు మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను. కిట్టి, నేను నీకు పువ్వులు కోసివ్వనా? ఒక్క నిమిషం, ఈ బోర్డులో చూడండి, ఇక్కడ పువ్వులు కొయ్యరాదు. కానీ ఇక్కడ ఎవరు లేరు కదా, అందుకని పువ్వులు కోస్తే ఎవరికీ తెలియదు. పువ్వులు కొయ్యకూడదని ఈ బోర్డులో వివరంగా రాసింది కదా. ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి కదా, మేము ఒకటి కోసాం కదా. ఒక్క పువ్వు కోసిన శిక్షే, నిన్ను వదలను. సారీ, మేము తెలియక తప్పు చేసాం. ఈ తేనెటీగకి ఎందుకు క్షమాపణ చెబుతున్నావు? అది మనల్ని ఏం చేయగలదు? ఇదిగో నేను ఓ పువ్వును కోశాను. ఇంకా ఎక్కడి నుంచున్నారంటే పారిపోతే. స్టార్ట్ చేయండి. ఓ నో, ఈ తేనెటీగలు మన వెనకాలే వస్తున్నాయి. ఇంకా వేగంగా నడపండి. ఇంతకు మించి వేగంగా వెళ్ళలేము, దారి చాలా దారుణంగా ఉంది. పిక్నిక్ కి వచ్చే ముందే నువ్వు రోడ్డు సరిచేసి ఉండొచ్చు కదా. సూపర్ సూపర్ సూపర్, తప్పించుకున్నావు. మీరు తప్పించుకోలేరు, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు, మమ్మల్ని ఏం చేస్తావు? నేనేం చేస్తానో తెలుసుకోండి. అయ్యయ్యో, మనం దారి మారిపోయినట్టుగా ఉన్నాం. ఆగండి, నేను కారులోంచి ఎగిరిపోయాను. నాకు ముందు ఏం కనబడలేదు. లే లే, సనీ, నీకింత పెద్ద రాయి కనిపించలేదా? ఎలా కనిపిస్తుంది? ఇంత పెద్ద అడ్డగాడిదే, అద్దం పైన వేలాడింది కదా. నేను వెనకాలే కదా కూర్చొనున్నాను. ఇలా చూడు, ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే గాడిదవు కాదు, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? లాభం లేదు, నెట్టాల్సిందే. బండి ఖరాబ్ అయినట్టుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కారుని నెట్టుకుంటూ మెకానిక్ వద్దకు వెళ్దాం. సరే సరే, అందరూ కారుని నెట్టండి. నెట్టండి, బాగా నెట్టండి, నెట్టండి, వేగంగా నెట్టండి, త్వరగా. వేగంగా నెట్టండి. ఈ బంగ్లా ఇక్కడికి ఎలా వచ్చింది? మనం వెళ్ళేటప్పుడు ఈ బంగ్లా లేదు కదా. వావ్, ఎవరో 4-5 గంటల్లోనే మహాల్ని కట్టేశారు కదా తమ్ముడు. అరే గాడిదా, దాన్ని వాళ్ళు కొత్తగా కట్టలేదు, మనమే తప్పుదారిలో వచ్చాం. దారి తప్పు వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదే. ఇలా చూడండి, బాగా పొద్దుపోయింది. ఈ వేళప్పుడు అడవి మార్గంగా వెళ్ళడం చాలా ప్రమాదం. అయితే మనం ఎటువైపు వెళ్ళాలి? మనం వెళ్ళిపోవద్దు, ఈ రాత్రికి ఈ బంగ్లాలోనే ఉందాం. మరి అయితే ఇది ఎవరి భవనం?
ఎవరిదైతేనే పడుకోవడానికి చోటిస్తే చాలు. తినే పదార్థాలు మన దగ్గర ఉన్నాయి కదా. రండి వెళ్దాం. ఓ, 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 ఓ. ఓ, 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 ఓ. ఈ బంగ్లా భయంకరంగా ఉంది. నాకు ఏదో సమస్య వస్తుందనిపిస్తోంది. మనం ఈ బంగ్లా లోపలికి వెళ్లకుండా ఉంటే మంచిది. నువ్వేంటి ఇంత పిరికివాడిలా ఉన్నావు రా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే ఇలా రండి. హలో, ఎవరైనా ఉన్నారా? ఉన్నారా లేదా? గొంతు మారుమోగుతుంది కదూ. అవును, కానీ నవ్వే కదా ఎక్కువలా వినిపిస్తుంది. నేను అసలు నవ్వలేదు కదా. ఆ, ఏదో సమస్య ఉంది. పరిగెత్తండి, ఉయ్, పరిగెత్తండి. అక్కడ సింహం ఉంది. ఏ జీవితం రాయిది. బయట సింహం, లోపల భూతం, మధ్యలో మనం. భూతం ఉందా? నేను భూతాన్ని చూడాలి. నేను ఎప్పుడే వెళ్ళి చూసొస్తాను. భూతం, భూతం వస్తున్నాను. హనీ, వెళ్ళొద్దు. అరే అటు చూడండి, భూతం మన పక్కే వస్తుంది. అరే ఆగండి, నేనే హనీని. పారిపోండి, భూతం వస్తోంది. ఓయ్, పారిపోండి. అరే నేనే హనీని. నేను ఈ కోటంతా చూసేశాను, కానీ భూతం ఎక్కడా లేదు. అని నువ్వు మమ్మల్ని చాలా భయపెట్టావు. అనవసరంగా భయపడతా ఎందుకు? ఇక్కడ ఏం లేదు. ఆ, నాకు ఆకలేస్తుంది. రండి మనం వెళ్ళి తిందాం. రండి. ఆహారం కనిపించలేదు. నేను యాపిల్ ఎగురుకుంటూ వెళ్ళ చూశాను. మీరేమైనా చూసారా? అంటే ఇక్కడ భూతం ఉంది. ఇక్కడ భూతం ఉంటే భూతమే కదా ఎగరాలి. మరి ఎందుకని యాపిల్ ఎగురుతోంది? యాపిల్ ని భూతమే తీసుకువెళ్ళింది. అవునవును, పిల్లర్ వెనుక దెయ్యం ఉంది. దెయ్యం. నేను భూతాన్ని చూడాలి. వద్దు హనీ, వెళ్ళొద్దు. భూతమన్నయ్య, ఆగు భూతమన్నయ్య. భూతం మనల్ని ఫాలో చేస్తోంది. త్వరగా రండి, పారిపోదాం. ఆగు, నేను పట్టుకోవాలి. ఆగు, కాపాడండి. ఆ భూతం మనల్ని వెంబడిస్తే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తోంది? కాపాడండి, సింహం కాపాడండి, సింహం వారి నుంచి కాపాడండి. ఏంటయ్యా నువ్వు భూతానమై భయపడుతున్నావు? ఇలా చూడు, నువ్వు ఒక భూతం, మర్చిపోయావా? నేను అనవసరంగా భయపడ్డాను కదా. నాకు దేన్ని చూసినా భయం వేస్తుంది. భూతం అయి ఉండి భయపడుతున్నావు. నీకు నిజంగానే భయం అయితే ఎందుకు మమ్మల్ని వెంబడించి భయపెడుతున్నావు? మిమ్మల్ని భయపడడానికి వెంటపడడం లేదు. ఈ పిల్లి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నాను. ఏమన్నావు? నిన్ను చూసి భయపడి మా పరిస్థితి ఇలాగ అయిపోయింది. సరే, నేను ఎవరిని ఏమీ చెయ్యను. నేనే భయపడుతూ ఈ రాజ్భవన్లో దాక్కుని ఉన్నాను. మిమ్మల్ని చూసే నేను భయపడుతున్నాను. ఏ భూతం, భయపడకు. తెల్లవారగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, సరేనా? సరే, మనం ఇప్పుడు ఏం తిందాం? మన భోజనాన్ని అంతటినీ ఈ దయ్యం తినేసింది కదా. మీ అందరికీ భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను. సూపర్. ఎంత విందు భోజనమా! నీ మ్యాజిక్ తో చాలా భోజనం రప్పించావు కదా, మరి మా భోజనం ఎందుకు తిన్నావు? మా మ్యాజిక్ తో మా కోసం మేమేమీ చేసుకోలేం.
కోడి కోడి శబ్దం భయపడకు తెల్లారిపోయింది అదే నీకు చెప్తోంది. సరే పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మనం కనపడకపోతే మేడం టెన్షన్ అవుతారు. మనం ఎలా వెళ్ళగలం? మన బండి ఖరాబ్ అయిపోయింది కదా. దాన్ని నేను సరి చేస్తాను. ఇదిగో చూడండి, మీ బండిని నేను బాగు చేసేసాను. అదంతా ఓకే. ఈ కార్ని ఇప్పుడు మేము బయటికి ఎలా తీసుకెళ్ళగలం? డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. హే గార్దా, ఈ కార్ ఆ డోర్లో నుంచి ఎలా వెళ్తోంది? ఓ, క్షమించండి. మీ బండి ఇప్పుడు బయట ఉంది. మీరందరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఎవరితోనైనా కానీ నా గురించి మీరు చెప్పొద్దు. మేము చెప్పం. బాయ్. బాయ్.